హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. అయితే ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుందండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ వివరాలు మనం చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 30 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ వాళ్ళకు 30 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూసుకుంటే మిషనిస్ట్ అండి, ఫిట్టర్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రో మెకానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనం డిప్లొమా వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీ ఆంధ్రప్రదేశ్లో టోటల్ వేకెన్సీ 9 ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణలో డిప్లొమా వాళ్ళకు 8 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అని డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇది మనము ఇంటర్ పైన చేసుకోవచ్చు. అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్ అంటే సర్టిఫికేట్ ఉండాలండి. డేటా ఎంట్రీలో మీకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెషర్ వాళ్ళకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రిటైలర్ సేల్ అసోసియేషన్ ఫ్రెషర్ వాళ్ళకు 3 వేకెన్సీస్, అదేవిధంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. సౌత్ ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో కలుపుకొని 480 వేకెన్సీస్ ఉన్నాయండి. అదే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ వాళ్ళకు 10థ్తో పాటు అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అయితే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డిప్లొమా వాళ్ళకు 3 ఇయర్స్ డిప్లొమా కలిగి ఉండాలి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన ఓబీసీ జనరల్ వాళ్ళకు 50% మార్క్స్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు 45 మార్క్స్ కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అకౌంటెంట్ దీన్ని 50% మార్క్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు 45 మార్క్స్ కలిగి ఉండాలండి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దీనికి 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ సర్టిఫికేట్ హోల్డర్ వాళ్ళకు 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్లో మీకు సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. ఇది ఒకటి మీరు చూసుకోగలరు. అదే ఇక్కడ చూసుకుంటే రిటైలర్ సేల్స్ అసోసియేటెడ్ దీనికి ఫ్రెషర్ వాళ్ళకు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా రిటైలర్ సేల్స్ అసోసియేట్ సర్టిఫికేట్ హోల్డర్ వాళ్ళకు రిటైలర్ ట్రైనింగ్ అసోసియేట్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. లెస్ దెన్ 1 ఇయర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 24 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రైటింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ మీరు సిలబస్ చూసుకోగలరు. ఫ్రెండ్స్, దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆగస్టు 13 నుంచి ఆగస్టు 28 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని అప్లై చేసే ముందు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ గురించి కంపల్సరీ చేసుకొని ఉండాలి. 12th అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ చేసినా పర్లేదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.